ఇండస్ట్రీ హిట్ 100 కోట్ల సినిమా బ్రో. నిజంగా చాలా బాగుంది బ్రో మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. సినిమాలో మీరు 200% ఎంటర్టైన్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటది, గూస్ బంప్స్ వస్తాయి అన్న. సూపర్ హిట్. సెకండ్ హాఫ్ లో కుట్టలు చించేసుకోవటమే అంతే. 200 డేస్ పక్కా. ఇంటర్వెల్ ముందు అయితే చాలా బాగుంది. సూపర్ హిట్. సూపర్ గా ఉంది సినిమా. సినిమాకు వంక పెట్టేది ఏమీ లేదు. సూపర్ సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు. అంటే పవర్ స్టార్ ని డామినేట్ చేశారని చెప్పారు. అస్సలు లేదు, ఆయన ద టాప్. ఆయన ఎవరు డామినేట్ చేయలేరు. సూపర్ డూపర్ హిట్ సార్. నాకు మాత్రం చాలా బాగా తెచ్చింది. అంటే పవర్ స్టార్ గారిని అప్పుడు చూసినట్లుగా ఉందా? అబ్బాయి ఇంకా ఎక్కువగా చూసినట్టుంది. ఇంకా పాత దానికన్నా ఇంకా హైలైట్ గా చూపించారు సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బాగా తీశారు. సూపర్ అండి, 100% ఇచ్చారు. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివల్. ఇంకా అసలు లోపల ప్యాక్ అయితే అందరికి చాలా బాగున్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. డైలాగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఫైట్స్ అయితే ఎక్సలెంట్ అండి. ఫైట్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ గా మూవీ ఏమని చెప్తారు? సూపర్ డూపర్ హిట్టా, ఇండస్ట్రీ హిట్టా, ఇదేమంటారు? ఇండస్ట్రీ హిట్ 100 కోట్ల సినిమా. సూపర్ గా ఉంది సినిమా. సినిమాకు వంక పెట్టేది ఏమీ లేదు. మీకేం మీ క్వశ్చన్ అడగ నేను ఆన్సర్ చెప్తా. అంటే కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. ఏమీ లాగ్ లేదు. సినిమా చూడండి. సినిమా చూస్తే లాగ్ ఉంటుంది. మీరు చూడకుండా ఎట్లా చెప్తున్నారు? సినిమా ఎక్సలెంట్ గా ఉంది సినిమా. అంటే ఎమోషన్స్ ఓన్లీ ఎలివేషన్. ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ఎమోషన్స్ లేకపోవడానికి సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ ఉంది, ఇంకా నరుకుడు ఎనకొట్టుడే. ఇంకేంటి కావాల్సింది? ఎలివేషన్స్ ఉన్నాయి. ఎవరికి కావాలి? పండగే పండగ. మూవీ చాలా బాగుందండి. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివల్. ఇంకా అసలు ఫైనల్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ హైలైట్ అండి. వింటేజ్ లుక్ వచ్చిందన్నారు ఈ సినిమాలో. అవును లైక్ ఒక 30 years బ్యాక్ అన్నట్టు చాలా బాగుంది. మొత్తం ఆ సీన్స్ అన్ని మొత్తం గుర్తు చేసుకున్నాం. ఆయన ఈ సినిమాలో 100% ఇచ్చారు. ఎక్సలెంట్ మ్యూజిక్. ఫ్యాన్ బాయ్ ఎలా చూపించారు పవర్ స్టార్? అసలు ఇంకా ఆయన కొత్త లుక్ అసలు ఎంత బాగుందంటే ఆయన చూస్తూ ఉండిపోవచ్చు. అట్లాగా చాలా పెద్ద హిట్. పండగ ఇంకా అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ వచ్చారు, ఆయన చాలా స్టైలిష్ గా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈ సూపర్. ఇంటర్వెల్ ముందు అయితే చాలా బాగుంది సీన్ అయితే. అంటే పవర్ స్టార్ ని డామినేట్ చేశారని చెప్పారు. అస్సలు లేదు, ఆయన ద టాప్. ఆయన ఎవరు డామినేట్ చేయలేరు. ఇంకా ఎక్కువ రీచ్ అయ్యింది. దానికి ఇంకా స్కోప్, ఇంకా ఎక్కువ మంది రావాలి, చూడాలి. చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. వెరీ నైస్ అండి, చాలా బాగుందండి. యాక్షన్ వెల్ అనండి. ఏ అన్నగారు తగ్గేదేలే అన్నట్టు మన పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ డైలాగ్ చెప్పినా తక్కువే. నాకైతే పవన్ కళ్యాణ్ గారు దేవుడు అండి. దేవుణ్ణి కోసం నేనేమి చెప్పలేను. బ్రో నిజంగా చాలా బాగుంది బ్రో మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. పవర్ స్టార్ ఫ్యాన్ అని బ్రో. ఫ్యాన్ కాకపోయినా నేను బాగుందని చెప్తా, ఎందుకంటే సినిమా అట్లా ఉంది. పవర్ స్టార్ ఫ్యాన్ లేనాడు ఒక్కడు చెప్పు బ్రో. ఇక్కడ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎవరున్నారు చెప్పు పవన్ కళ్యాణ్ ఫ్యాన్? ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ ఫ్యానే బ్రో. సినిమా చాలా బాగుంది బ్రో, అందరు వాచ్ చేయండి. క్లైమాక్స్ మాత్రం అల్టిమేట్ బ్రో. క్లైమాక్స్ హైలైట్ అనిపించింది నాకు చెప్పాలంటే. వాళ్ళిద్దరు ఇచ్చేసేటప్పుడు వచ్చే సీన్స్ ఉంటాయి కదా, అది ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఇక ఫుల్ మాస్ అనమాట. ఇంత కూడా తగ్గేది లేదు, అలా ఇచ్చేసాడు అనమాట బ్రో. బ్లాక్ బస్టర్ 5కి 5 రేటింగ్. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తర్వాత ఫుల్ మాస్ కల్ట్. ఇన్ని రోజులు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, డబుల్ మీల్స్ పెట్టేశాడు బ్రో. మూవీలో మా కోసం ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఒకటే, అతను కూడా మాకు ఇచ్చింది ఒకటే, ఎంటర్టైన్మెంట్. యూ విల్ నెవర్ మిస్ ఎంటర్టైన్మెంట్. మన గురించి అతను ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. సినిమాలో మీరు 200% ఎంటర్టైన్ అవుతారు. మామూలుగా లేదు సినిమా. అన్ని ఉన్నాయి ట్రైలర్ లో. చాలా అంటే చాలా బాగుంది. అండ్ కొన్ని సీన్లలో మీరు అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఇప్పటి వరకు నటించనంతగా కొత్తగా పవన్ కళ్యాణ్ నటించడం జరిగింది. అండ్ సినిమా అన్న అసలు ఇక్కడ లాగ్ లేదు. జనరల్గా కమర్షియల్ సినిమాలు అంటే ఎట్లుంటాయి అన్న, ఏదో పాటతో స్టార్ట్ కావాలి, ఏదో ఫైట్తో స్టార్ట్ కావాలి, ఏదో కొద్దిగా ల్యాగ్ చేసి ఇంటర్వెల్ టైంకి వచ్చేటప్పటికి స్టోరీని స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ ఈ సినిమాలో స్టార్టింగ్ షాట్ నుండే స్టోరీ తోటి స్టార్ట్ అయ్యి స్టోరీ తోటి ఎండ్ అవుతుంది. హైలైట్ అన్న. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి అన్న. సెంటిమెంట్ తోటి పడేసినారు. 100% సినిమా అబోవ్ యావరేజ్ అన్న. చాలా మంది యావరేజ్ అంటారు కాబట్టి నేను చెప్తున్నా సూపర్ హిట్ అన్న. సూపర్ హిట్.
ఫైట్స్ అన్ని మొత్తం సినిమాలో మొత్తం అంత ఏటా సినిమా రోమాలు నొక్కి పెట్టేసారు సినిమా చూస్తుంటే అంత అంటే పవర్ స్టార్ గారు ఎలా కనిపించారు? హైలైట్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అలాగ అంత బాగా చూపించారు ఆయన్ని అంత సూపర్ గా ఉంది సూపర్ గా ఉన్నారు. ఫైట్స్ సూపర్ హిట్ సార్ ఇంకా అందుకంటే ఇంకా అంటే కొంచెం లాగ్ ఉంది అంటున్నారు. ఏం లాగేయలేదు సినిమా మొత్తం అంతా చూసిన చెప్పి అలా ఫైట్స్ అన్ని మొత్తం అని ఇంకా సూపర్ డూపర్ హిట్ సార్ నాకు మాత్రం చాలా బాగా చచ్చింది. అంటే పవర్ స్టార్ గారిని అప్పుడు చూసినట్లుగా ఉందా? అబ్బాయి ఇంకా ఎక్కువగా చూసినట్టుంది ఇంకా ఇంకా పాత దానికంటే ఇంకా హైలైట్ గా చూపించారు సినిమా లోపల ప్యాక్ అయితే అందరికి భలే ఉంది సినిమా, చాలా బాగుంది. అరిసి అరిసి గొంతుపోయిందా? మాటలు వస్తలేవు, చాలా బాగుంది. పవర్ స్టార్ గారు ఎలా కనిపించారు? వింటేజ్ లుక్స్ భలే ఉన్నాయి, అసలు క్రేజీ లుక్స్. అసలు లోపల 2 నిమిషాలు గొంతు ఆపరు మీరు, అంత మంచి సినిమా, చాలా బాగుంది. వింటేజ్ పవర్ స్టార్ గారు కనిపించారు. ఖుషి ఆ టైంలో దానికంటే ఇంకా 1000 టైమ్స్ బెటర్. చాలా బాగుంది. యూ విల్ ఎంజాయ్. మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ హైలైట్ చాలా బాగుంది సినిమా, ఎక్స్ట్రాడనరీగా ఉంది అసలు. వింటేజ్ పవర్ స్టార్ గారు ఎలా అనిపించారు? చాలా బాగుంది అసలు. పవర్ స్టార్ ముందు ఎప్పుడు ఇలా చూడలేదు అసలు పవర్ స్టార్ ని, ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఖుషి డేస్ గుర్తొచ్చారా? ఖుషికి అమ్మ మొగుడులా ఉన్నాడు. ఏ సీన్ ఎక్కడ వచ్చింది? మిడిల్ లో బాగుంది, ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది, క్లైమాక్స్ సీన్ సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ కొట్టాడు పవన్ కళ్యాణ్. బ్లాక్ బస్టర్, జై పవన్ కళ్యాణ్. సూపర్ హిట్. సెకండ్ హాఫ్ 5 minutes కూడా గ్యాప్ ఉండదు, మొత్తం గూస్ బంప్ సీన్స్ మొత్తం. సెకండ్ హాఫ్ పేపర్లు ఫ్లవర్స్ తెచ్చుకుంటే సెకండ్ హాఫ్ దాకా దాచుకోండి, సెకండ్ హాఫ్ లో గుట్టలు చించేసుకోవటమే అంతే. సినిమా చెప్పాలంటే ఏమని చెప్తారు? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ 100 days 200 days. 200 days పక్క అన్న. మీకన్నా ఎలా అనిపించింది? ఆడు ఇంకే చెప్తే ఏం చెప్తా అంతేనా?